కుటుంబానికి మహిళే కేంద్ర బిందువు అని మన సమాజం నమ్ముతుంటుంది. ఆ మహిళ అన్ని రంగాల్లో రాణిస్తేనే సమాజం సరైన దిశలో ముందుకు సాగుతుంది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వీహబ్ సంస్థను స్థాపించి మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతుంది. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ మీడియం, స్మాల్, మైనర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పర్ఫార్మెన్స్ పేరుతో ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంను వీహబ్ నిర్వహించింది. ఇది ప్రపంచ బ్యాంక్ సహకారంతో కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సౌజన్యంతో తెలంగాణ 33 జిల్లాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వీహబ్ నిర్వహిస్తున్న పథకం. ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ అంటే మహిళా వ్యాపారవేత్తలకు ఒక స్పిరిట్ ఉంటుంది. ఎంతైనా సరే ఏదో ఒకటి సాధిద్దామని. మీరు ఏదన్నా కావాలి అంటే అడిగి తెచ్చుకోండి. మీరు అడగకపోతే ఎవరికి తెలియదు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఆస్క్ ఫర్ ఇట్, డిమాండ్. అండ్ ఎందుకంటే మాలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అది మా రెస్పాన్సిబిలిటీ మీకు బెస్ట్ సర్వీసెస్ని అందించడం. అది ఎవరు యూజ్ చేసుకుంటారు, ఎట్లా యూజ్ చేసుకుంటారో అది వినియోగించుకోవడం అంతా మీ చేతుల్లో ఉంది. అందుకని మీరు ఒక సక్సెస్ స్టోరీ అయ్యి ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రోల్ యాజ్ ఎ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాకుండా ఒక సోషల్ రోల్ కూడా మనకుంది. మీ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకోవాలా అనే దాన్ని వీహబ్ విల్ టేక్ కేర్ ఆఫ్. బట్ యాజ్ ఏ సిటిజన్స్, యాజ్ ఏ ఉమెన్ ఒక ఇన్స్పిరేషన్గా మనం నిలబడాలి. సో దట్ చాలా మందికి చెయ్యాలి అని ఉంటుంది. మీరు కూడా అది ఫేస్ చేస్తుంటారు. ఎలా ముందడుగు వేయాలి, ఎలా ఇంతవరకు రావాలి అనేది. ఇక్కడి వరకు వీహబ్ వరకు మీరు తీసుకురాగలిగితే యూ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకో నలుగురు వీహబ్కి వచ్చేలాగా ఎదగాలి అన్న తపన ఉంది కదా. చాలా ఎక్కువ డ్రీమ్ చేయండి, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తెలంగాణలో మహిళలు నడిపే ఎంఎస్ఎంఈలు చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా వాటిని శక్తివంతం చేయడం, వారి అవసరాలకు అనుగుణమైన మెంటర్‌షిప్, ఆర్థిక సహకారం, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలను ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు నేర్పించారు. సో మహిళలు చేయలేనిది ఏమీ లేదు అని అంటాం ఒక ఎత్తు అయితే, అది చూడటం ఇంకొక ఎత్తు. సో ఇవన్నీ చూసిన తర్వాత మహిళలు చేయలేరు, లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్పాల్సిన అవసరం వస్తుంది అని అయితే నేను నమ్మట్లేదు. ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన మేడం ఉంది, ఆ గీతాశ్రీ మేడం, నేను చెప్పాల్సిందంతా చెప్పేసింది. అది కాకుండా మళ్ళీ ఈరోజు మా ఆఫీస్ నుంచి నన్ను ఆమె డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ నన్ను ఆమె తీసుకెళ్తుంది. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ తర్వాత మహిళలు చేయలేనిది ఏది లేదు అని నమ్ముతున్నానని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సామర్థ్యాలను నేర్చుకున్న మహిళలు వారి వ్యాపారాన్ని పెంచడం, పోటీతత్వాన్ని తట్టుకోవడం, తద్వారా వారి ఆర్థిక స్వావలంబన, వ్యాపార నాయకత్వం, దీర్ఘకాలిక వ్యాపార విజయాన్ని సాధించే విధంగా ఈ మహిళా వ్యాపారవేత్తలు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారు. నాది బ్రాండ్ నేమ్ వచ్చి నిస్టెలాస్ అండి, ఆర్గానిక్ యూస్. అండ్ రైతులతో కలిసి పనిచేస్తాము అండ్ విమెన్ ఎంపవర్మెంట్ మేజర్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సాయిల్ టు సోల్ కైండ్ ఆఫ్ థింగ్. అగ్రికల్చర్లోని మల్టిపుల్ రెవెన్యూ, జీరో వేస్టేజ్ అండ్ 360 degrees రెవెన్యూ ఫార్మర్స్ కోసం వర్క్ చేస్తాము. అండ్ వాళ్ళకి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తాము, మార్కెటింగ్ మేమే చేస్తాము. అండ్ రాదర్ దాన్ ఎంప్లాయీస్ కింద చేసే బదులు వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద మార్చి లైక్ షేర్ హోల్డింగ్లోని వర్క్ చేస్తున్నామండి విమెన్ తోటి. అండ్ వీ హ్యావ్ కంప్లీట్ FMCG రేంజ్ ఉంది, డైలీ డెలివరీస్ ఉన్నాయి, కేటరింగ్ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఎంపిక చేసిన 300కు పైగా విజయవంతంగా నిర్వహించబడుతున్న మహిళల ఎంఎస్ఎంఈలోంచి 140 మందిని ప్రత్యేకంగా గుర్తించి సత్వర శిక్షణను అందిస్తున్నారు. అందులో విజయవంతంగా శిక్షణ అందుకుంటున్న 45 మంది మహిళా వ్యాపారవేత్తలు నేటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు వ్యాపార వృద్ధి, ఆపరేషన్ మేనేజ్మెంట్, చట్టపరమైన అంశాలు, డిజిటల్ రూల్స్ వాడకం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేక శిక్షణను వీహబ్ ఫౌండేషన్ అందించింది. ఈ ప్రత్యేక శిక్షణలో రిటైల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్ మరియు హస్తకళల వంటి రంగాలలో పనిచేస్తున్న మహిళల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని
పరిశ్రమ నిపుణులచే వ్యక్తిగతంగా బృందాలుగా వీరికి మెంటర్షిప్ అందించారు. మా కంపెనీ నేమ్ వచ్చి సదరన్ హోమ్ ఫుడ్స్. మేమేం సప్లై చేస్తున్నామంటే హనీ, గీ, డ్రై జింజర్ అండ్ గుల్కంద. సో హనీ, గీ ఏంటంటే అది ఓన్ ప్రొడక్ట్స్, మా ఓన్ ప్రొడక్ట్స్. మేము ఎక్కడ సప్లై చేసి ప్రోడక్ట్ పర్చేజ్ చేసింది కాదు. హనీ వచ్చి మాకు ఓన్ ఫార్మ్స్ ఉన్నాయి. సో మేము ఎంత ప్యూరిటీ ఇవ్వాలి అనేది చూస్తున్నారు. సో ప్రజెంట్ మేము B2B చేస్తున్నాం. మేము B2C కోసం ట్రై చేస్తూ ఈ వీహబ్ని అప్రోచ్ అయ్యాం. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అన్నమాట, ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ వీహబ్ వాళ్ళే చెప్తున్నారు మాకు మీ ప్రొడక్ట్ చాలా బాగుంది, చాలా ప్యూర్ క్వాలిటీ ఉంది అనేసి చెప్తున్నారు. ముఖ్యంగా వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహకారం కోసం వీహబ్ ప్రత్యేక ప్రణాళికలు అమలు పరుస్తుంది. పరిశ్రమల నిర్వాహకులకు రుణాలు, ప్రభుత్వ పథకాలకు తెలియజేయడం, సిబిల్ స్కోర్ అభివృద్ధి, ఆర్థిక సంస్థలతో అనుసంధానం, చట్టపరమైన మార్గదర్శకాలను తెలియజేస్తూ వారికి వ్యాపార నిర్వహణలో సహాయం చేస్తుంది. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ అహన్ మెటల్ సొల్యూషన్స్. సో మేమేంటి అంటే స్పెషలైజ్డ్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్స్ చేస్తాము. లైక్ ఇండస్ట్రియల్ షెడ్స్, వేర్ హౌస్, గోడౌన్స్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ కమర్షియల్ స్పేస్ చేస్తాము. సో నేను ఎలా అంటే నా క్లయింట్స్కి, మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి మేము వాళ్ళ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకొని మేము వాళ్ళ డిజైన్స్ని మొత్తం వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా 3D డిజైన్స్లో విత్ UR టెక్నాలజీని యూజ్ చేసి మేము వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇస్తాము. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇఫ్ ఎనీ కరెక్షన్స్ బిఫోర్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ వీ విల్ కరెక్ట్ దట్ అండ్ వీ విల్ ప్రొసీడ్ దట్ ఆల్సో. సో దానివల్ల మనము ప్రోడక్ట్ని ఇన్ టైంలో డెలివరీ ఇవ్వచ్చు అండ్ కాస్ట్ ఎఫెక్ట్లో కూడా మనం వాళ్ళకి ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా వీహబ్ సహాయంతో పరిశ్రమను ప్రారంభించిన యువతులు తమ ఉత్పత్తుల నాణ్యత, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ధరల నిర్ణయం, డిజిటల్ మార్కెట్, ఆఫ్లైన్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను అత్యుత్తమైనవిగా తీర్చిదిద్దుతున్నారు. నా ప్రోడక్ట్స్ వచ్చేవరకు ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, కంప్లీట్గా ప్లాస్టిక్ని రిమూవ్ చేయాలి అనేదే నా ఉద్దేశం. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటి అంటే ల్యాండ్ ఫిల్స్లో, అంటే ఏదైతే భూమిలో ఉండే ప్లాస్టిక్ ఉంటుందో నెక్స్ట్ ఫ్యూచర్లో అలాంటి ప్లాస్టిక్ అనేది అందులోకి వెళ్ళకుండా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. సో ఇది ఏంటి అంటే చెట్టు బెరడుతోని తయారు చేసిన డైరీ. సో లెదర్ కానీ అలాంటివి తగ్గించేసి కంప్లీట్గా డే టు డే లైఫ్లో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని తీసుకొని రావాలి అనేది నా ఉద్దేశం. వీహబ్ అనేది నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. నాకు మార్కెట్ కనెక్ట్ ఇస్తుంది, ఎలా ప్యాకింగ్ బ్రాండింగ్ చేయాలి అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అలానే ప్రజలతోని ఈవెన్ పీపుల్తోని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అనేది హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాల ద్వారా వీహబ్ మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను జాతీయ ప్రదర్శనలు, B2B ట్రేడ్ ఫెయిర్లలో ప్రదర్శించే అవకాశాలు కల్పించడమే కాకుండా వీరిని ఇతర సంస్థల సందర్శనలకు తీసుకెళ్లి అక్కడ అత్యాధునికతను నేర్చుకుని బెంచ్ మార్క్ ప్రొడక్ట్స్ తయారు చేసి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. మా మెయిన్ ప్రొడక్ట్స్ వచ్చేసి అన్ని బ్యాంబూ రిలేటెడ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనమాట. సో మేము బేసికల్గా ప్రతి ప్రోడక్ట్ పర్యావరణానికి హాని జరగకూడదన్న ఉద్దేశంతోనే తయారు చేస్తాము. సో ఇది వచ్చేసి బ్యాంబూ బుక్ అనమాట. ఇది వచ్చేసి బ్యాంబూ షీట్ విత్ పేపర్ అటాచ్ చేసి ఇస్తాము. ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ టూత్ బ్రషెస్ ఉంటాయి. కార్క్ మెటీరియల్తో కూడా తయారు చేస్తాం అనమాట. కార్క్ అనేది కూడా మనకి న్యాచురల్ చెట్టు బెరడు ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తుంది అనమాట. సో ఇది పూర్తిగా సాయిల్లో డిజాల్వ్ అయిపోతుంది. సో మన పర్యావరణానికి అనేది ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. వీట్ స్ట్రా రైస్ హస్క్తో చేసిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి అన్బ్రేకబుల్ అండ్ ఓవెన్ సేఫ్ అనమాట. సో మనం ఓవెన్లో యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దట్ మేడప్ విత్ రైస్ హస్క్ అండ్ వీట్ స్ట్రా. సో దీంట్లో ఏంటంటే కార్న్ స్టార్చ్ అనేది యూజ్ చేస్తాం అనమాట స్ట్రెంత్ కోసం. మనం వచ్చేసి ఇలాంటి ప్లేట్స్ చేస్తున్నాము రైస్ హస్క్తో. ఇవి వచ్చేసి క్యాటిల్ ఫీడ్ కూడా మనము తిని పడేసాక సో క్యాటిల్స్ తిన్నా కానీ ఏం కాదనమాట. ఓన్లీ రైస్ హస్క్ మనము మైదా అట్లాంటివి యూజ్ చేసి ఇట్లాంటి ప్లేట్స్ తయారు చేస్తాం. థ్యాంక్ యూ. ఇలా ఎప్పటికప్పుడు ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలే కాకుండా అనేక రకాల కార్యక్రమాలను తెలంగాణ ఔత్సాహిక మహిళలకు అందుబాటులో ఉంచుతూ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపే సంకల్పంతో వీహబ్ పనిచేస్తుంది. ఈ సేవలు పొందాలని ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా వీహబ్ ను సంప్రదించవచ్చు. వీహబ్ అడ్రస్ వీహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్, రోడ్ నెంబర్ 45, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500033.